సిబిఐ కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విశాఖపట్నం వెస్ట్ కాన్స్టిట్యూన్స్ ఈస్ట్ కాన్స్టిట్యూన్స్ లో పివి రామ్ అని ఆయన ఉన్నత విద్యావంతులు ఆయన స్వయంగా ఆయన కుటుంబ సభ్యులు అందరి ఓట్లు ఏ కారణం లేకుండా ఫామ్ 7 ఎవరో ఇచ్చిన ఫామ్ 13 అదే లేకపోతే రూల్ 12 కింద ఫామ్ బి అన్న ఇష్యూ చేసి ఇయ్యాలో తొలగించాల్సి ఉన్న సందర్భంలో గంపగుర్తుగా కుటుంబ సభ్యుల అందరి ఓట్లు కూడా తొలగించాలని చాలా ఆశ్చర్యం. నేను గతంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా చేశాను. నాకు ఈ యాక్ట్ గురించి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఈ పివి రామ్ అనే వ్యక్తి లాంటి ఒక వ్యక్తి కాదు, ఇట్లాంటి అనేక వేలాదిగా రాష్ట్రంలో వేలాది మందిగా ఉన్న పివి రామ్ లాంటి అనేక మంది వేలాదిగా ఉన్నవారు మీరు ఫామ్ 7 ద్వారా వచ్చిన కంప్లైంట్స్ ద్వారా మీరు 13-14 నోటీసెస్ ఇవ్వకుండా లేకపోతే సెక్షన్ 12 కింద ఈఆర్ఓ నేరుగా ప్రభావితమై ఫామ్ బి ద్వారా తొలగించాల్సి నేపథ్యం మీరు కంప్లీట్గా తొలగిస్తారు. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు కాదు, రేపు జనవరి 5న వెళ్ళడం నేపథ్యంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఇది మీకు ఈ వరకే మీరు ఓటుదారు ప్రాథమిక హక్కు ఉంది. మీకు కాన్స్టిట్యూషన్ ద్వారా సంబంధించిన కాన్స్టిట్యూషన్ హక్కు కాదు, ప్రాథమిక హక్కు. ఈ ప్రాథమిక హక్కు అక్రమంగా కనుక మీరు తొలగించినట్లయితే మీరు న్యాయ పోరాటం చేయండి. అక్రమార్కులందరికీ కూడా తప్పకుండా శిక్ష పడుతుంది. వీళ్ళందరి మీద ఈసీఐ కొరడా చుడిపించనుంది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న ఈఆర్ఓస్ కానీ ఏఈఆర్ఓస్ కానీ జాగ్రత్తగా ఉంది. పొరపాట్లు కనుక చేసినట్లయితే మరొక అవకాశం ఉంది. జనవరి 5 తర్వాత నిబద్ధతతో వ్యవహరించి ఎవరికైనా ఓట్లు కనుక అక్రమంగా తొలగించినట్లయితే మరొక అవకాశాన్ని ఉపయోగించుకుని వారి ఓటును మీరు పునరుద్ధరించండి. అలా కాకుండా చేసిన తప్పునే మేమే ఇది కొనసాగిస్తాము అంటే మీరు చట్ట ప్రకారం మీకు చర్యకు మీరు అర్హులవుతారని చెప్పేసి నేను ఈ సమావేశంగా మీకు అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తాను.